ధూపదీప నైవేద్యాల్లో కడప జిల్లాలో ఇప్పటికే 822 ఆలయాలు 9,86,00,000 రూపాయలతో ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తూ వస్తూ ఉన్నాం. 8 నియోజకవర్గాల్లో 822 ఆలయాలకు ఇస్తున్నాం. కామన్ గుడ్ ఫండ్ నుంచి 8 నియోజకవర్గాల్లో 63 ఆలయాలకి 53,36,00,000 రూపాయలు మంజూరు చేసి పనులకు అనుమతులు ఇచ్చాం. త్వరలోనే ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయి. నివేదికలు అందగానే ఆ నివేదికల ప్రకారం మిగిలినవన్నీ కూడా మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు శ్రీవాణి భజన మందిరాల్లో 8 నియోజకవర్గాల్లో 79 భజన మందిరాలు ఇప్పటికి మంజూరు చేసి 12,95,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది కడప జిల్లాలో. ఇవాళ మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 5 సంవత్సరాల ఈ జిల్లాలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కనీసం ఆలయంలో దీపం వెలిగించడానికి కూడా ప్రయత్నం చేయలేదు, ప్రసాదం పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. మరి ఆలయాలు పురాతనమైనవి పునర్నియమించాలంటే కూడా పనిచేయలేదు. ఇవాళ మేము ఈ రోజు ఇక్కడ ఈ ఆలయం ఎవరైతే గడిచిన ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నారో వాళ్లే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అన్ని వాళ్ళే. కానీ ఒక్క ఆలయం పునరుద్ధరణకు నోచుకోలేదు కాబట్టి ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నిధులకు కొరవలేదు, దేవాలయాలను ప్రక్షాళన చేయండి, దేవాదాయ శాఖ ద్వారా ఈ పనులు చేపట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు ఇవాళ మేము పని చేస్తూ వస్తే గడిచిన 2 సంవత్సరాలుగా చేసిన ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలకి చేరువవుతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు చేసిన ప్రయత్నం ఈ ఆలయం ఇప్పుడు పూర్తయింది. అలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కటి మొదలు పెడుతున్నాం, కొన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక జరిగేటువంటి కార్యక్రమాలు. వీటన్ని ధూపదీప నైవేద్యాల్లో కడప జిల్లాలో ఇప్పటికే 822 ఆలయాలు 9,86,00,000 రూపాయలతో ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తూ వస్తూ ఉన్నాం. 8 నియోజకవర్గాల్లో 822 ఆలయాలకు ఇస్తున్నాం. కామన్ గుడ్ ఫండ్ నుంచి 8 నియోజకవర్గాల్లో 63 ఆలయాలకి 53,36,00,000 రూపాయలు మంజూరు చేసి పనులకు అనుమతులు ఇచ్చాం. త్వరలోనే ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయి. నివేదికలు అందగానే ఆ నివేదికల ప్రకారం మిగిలినవన్నీ కూడా మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు శ్రీవాణి భజన మందిరాల్లో 8 నియోజకవర్గాల్లో 79 భజన మందిరాలు ఇప్పటికి మంజూరు చేసి 12,95,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది కడప జిల్లాలో. ఇవాళ మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 5 సంవత్సరాల ఈ జిల్లాలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కనీసం ఆలయంలో దీపం వెలిగించడానికి కూడా ప్రయత్నం చేయలేదు, ప్రసాదం పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. మరి ఆలయాలు పురాతనమైనవి పునర్నియమించాలంటే కూడా పనిచేయలేదు. ఇవాళ మేము ఈ రోజు ఇక్కడ ఈ ఆలయం ఎవరైతే గడిచిన ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నారో వాళ్లే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అన్ని వాళ్ళే. కానీ ఒక్క ఆలయం పునరుద్ధరణకు నోచుకోలేదు కాబట్టి ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నిధులకు కొరవలేదు, దేవాలయాలను ప్రక్షాళన చేయండి, దేవాదాయ శాఖ ద్వారా ఈ పనులు చేపట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు ఇవాళ మేము పని చేస్తూ వస్తే గడిచిన 2 సంవత్సరాలుగా చేసిన ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలకి చేరువవుతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు చేసిన ప్రయత్నం ఈ ఆలయం ఇప్పుడు పూర్తయింది. అలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కటి మొదలు పెడుతున్నాం, కొన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక జరిగేటువంటి కార్యక్రమాలు. వీటన్నిటినీ చేస్తున్నాం.